హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రేవురు రుచి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్స్. యాజ్ ఏ ఉమెన్గా, గర్ల్గా క్లాతింగ్ అన్న, ఫ్యాషన్ అన్న చాలా పిచ్చి ఉంటుంది కదా. సో ఫ్యూచర్లో మనం డిఐవైస్ చేస్తాము, లైక్ స్క్రాచ్ నుంచి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చేయాలనుకున్నప్పుడు ఈ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అని అనిపించింది. సో దాని గురించి డిస్కస్ చేద్దామని నేను ఈ వీడియో తీసుకొచ్చాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఏ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటాయి, అసలు ఏమేమి ఉంటాయి, మనకు తెలిసినవి కొన్ని, కానీ మనకు తెలియనివి చాలా ఉన్నాయి. సో నాకు తెలిసిన, నేను కొంచెం గ్యాదర్ చేసిన ఫ్యాబ్రిక్స్ టైప్స్ కానీ అలా నేను చెప్దామనుకుంటున్నాను. సో మనకి ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మనకి 5 టైప్స్ ఉంటాయి. లైక్ న్యాచురల్ ఫ్యాబ్రిక్స్, సింథటిక్ ఫ్యాబ్రిక్స్, ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్, నెక్స్ట్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్, నెక్స్ట్ వచ్చేసి లగ్జరీ ఫ్యాబ్రిక్స్. ఇవి ఈ 5 టైప్స్ మనకు ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, మళ్ళీ మనకు ఫేమస్ తెలిసిన ఫ్యాబ్రిక్స్ కానీ, తెలియనివి రేర్గా వాడే ఫ్యాబ్రిక్స్ కానీ, ఇలా మనం కొన్ని మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్లీ న్యాచురల్ ఫ్యాబ్రిక్. ఆ నేమ్ బట్టి మనకి అర్థమైపోతుంది న్యాచురల్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటి అని. అంటే లైక్ మనకి నేచర్ నుంచి వస్తుంది, లైక్ ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి ఈ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది. ఇది ఏంటి అంటే మన స్కిన్కి హామ్ లేకుండా చాలా సాఫ్ట్గా, కంఫర్టబుల్గా ఉంటుంది. దీని డ్యూరబిలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కంపేర్ టు అదర్ ఫ్యాబ్రిక్స్. సింథటిక్ ఫ్యాబ్రిక్స్, ఇది ఏంటి అంటే ఈ ఫ్యాబ్రిక్స్ అనేది మ్యాన్ మేడ్ ఫ్యాబ్రిక్, లైక్ కొన్ని కెమికల్స్ యూజ్ చేసి తయారు చేసిన ఫ్యాబ్రిక్ ఇది. ఇది ఏంటి అంటే స్కిన్కి ఎక్కువగా హార్మ్ చేయదు, బట్ ఓకే, ఇట్స్ నాట్ మచ్ మోర్ కంఫర్టబుల్ దాన్ న్యాచురల్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ డ్యూరబిలిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం కెమికల్స్ అవన్నీ యూజ్ చేస్తాం కదా. సో డ్యూరబిలిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింథటిక్ ఫ్యాబ్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ ఫ్యాబ్రిక్. ఆర్గానిక్ అంటారు, ఎకో ఫ్రెండ్లీ అంటారు. బై ది నేమ్ బట్టి మనకు అర్థమైపోతుంది ఎకో ఫ్రెండ్లీ. మనం ఏం చేయకుండానే అది డీకంపోజ్ అయిపోతుంది. నేచర్కి ఎటువంటి హామ్ కలగకుండా బయోడిగ్రేడబుల్, లైక్ వీ కెన్ సే వర్డ్ బయోడిగ్రేడబుల్ అయిపోతుంది. లైక్ మనం ఏం చేయకుండా డీకంపోజ్ అయిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్ వల్ల నేచర్కి ఎటువంటి హామ్ కానీ, ఎటువంటి లాస్ కానీ ఏం లేదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వచ్చేసి లగ్జరీ ఫ్యాబ్రిక్. లగ్జరీ ఫ్యాబ్రిక్ దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. లైక్ మనం ఈ ఫ్యాబ్రిక్ ఎలాంటి దాంట్లో యూస్ చేస్తామంటే వెడ్డింగ్స్ కానీ, అకేషన్స్ ఏమైనా స్పెషల్గా మనం కనపడడానికి, ఎక్స్ట్రా షైన్, ఇలా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసేది లగ్జరీ ఫ్యాబ్రికే. నెక్స్ట్ వచ్చేసి బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్. బ్లెండెడ్ బై ది నేమ్ వీ కెన్ సే బ్లెండెడ్ అంటే ఒకటి మిక్స్ అవుతుంది. అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్కి ఇంకొక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని మిక్స్ అవుతుంది. లైక్ కాటన్, సింథటిక్, కాటన్ పాలిస్టర్ కానీ, కాటన్ వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్తో మిక్స్ అవుతే ఈ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ అనేవి మనకి రెడీ అయిపోతుంది. సో దీస్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ గురించి తెలుసుకుందాము. లైక్ ఫస్ట్లీ కాటన్ మనకి అందరికీ తెలిసిందే. కాటన్ అది చాలా స్మూత్గా కానీ కంఫర్టబుల్. ఇది మనం సమ్మర్ వేర్లో బాగా యూస్ చేసుకుంటాము. ఈ కాటన్తో మనం శారీస్, ప్యాంట్స్, టాయ్స్, ఇంకా చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ చేసుకోవచ్చు అని తెలుసు. ఇది వచ్చేసి కాటన్ గురించి. నెక్స్ట్ సిల్క్. ఇది సిల్క్తో మనం సిల్క్ శారీస్, సిల్క్ ప్యాంట్స్, సిల్క్ సూట్స్, అలా చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లెనిన్ వస్తుంది. ఈ లెనిన్ యూస్ చేసి మనం సమ్మర్ క్లోతింగ్, సూట్స్, డ్రెస్సెస్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాతింగ్ మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి వూల్. ఇదేంటి అంటే మనకి ఎక్కువగా మన బాడీకి వామ్ ఫీలింగ్ వస్తుంది. లైక్ మనం వింటర్ టైంలో ఎక్కువగా వేసుకుంటాం. లైక్ ఈ దాంతో మనం జాకెట్స్ కానీ, బ్లాంకెట్స్ కానీ, ఇలా వామ్ కలిగించే ఐటమ్స్ మనం ఈ వూల్ దాంతో రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నైలాన్.
నైలాన్ ఇదేంటి అంటే స్విమ్ వేర్, వాటర్తో వాటర్తో ప్రాబ్లం లేకుండా టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ మనం ఈ నైలాన్ దాంతో మనం రెడీ చేసుకోవచ్చు ఐటమ్స్ని. నెక్స్ట్ వచ్చేసి చిఫాన్. చిఫాన్ ఏంటి అంటే లైట్ మీడియం వెయిట్ ఉంటుంది. ఈ చిఫాన్ ఏంటి అంటే లగ్జరీ కేటగిరీకి వచ్చేస్తుంది మనకి. లైక్ మనం అకేషన్స్కి వెడ్డింగ్స్కి వేసుకుంటాం, ఎక్స్ట్రా షైన్ ఉంటుంది, లైక్ మనం మంచిగా కనపడచ్చు. ఈ మెటీరియల్ అనేది చిఫాన్. నెక్స్ట్ సాటిన్. సాటిన్ వచ్చేసి మనకి సాఫ్ట్గా, దీంట్లో కొంచెం పక్కర్స్ అనేవి చిన్న చిన్నగా ఉంటాయి. సో ఆ పక్కర్స్ వల్ల మనకి క్లాత్ అనేది కొంచెం రఫ్గా, మరి నాట్ టోటల్ రఫ్, కొంచెం రఫ్గా ఫీల్ అయ్యేలాగా చేస్తుందంట. దీనివల్ల మనం సాటిన్ శారీస్ కానీ, సాటిన్ బ్లౌజెస్, ఈ ఫ్యాబ్రిక్ వల్ల మన బాడీ అనేది చాలా స్లిమ్గా కనపడుతుంది బికాస్ ఆఫ్ దట్ ఫ్యాబ్రిక్ మెటీరియల్. ఇది వచ్చేసి సాటిన్. నెక్స్ట్ వచ్చేసి ఆర్గెన్జా. ఇది మనకి లగ్జరీ ఫ్యాబ్రిక్ కేటగిరీకి వచ్చేస్తుంది. లైక్ మనం అకేషన్స్కి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ దీని క్వాలిటీ, ఈ ఫ్యాబ్రిక్ యొక్క క్వాలిటీ డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ హోల్స్ అంట. లైక్ ఎన్ని హోల్స్ ఉంటే ఆ క్వాలిటీ అనేది అంత మంచిగా ఉంటుందంట. లైక్ మనకి ఎక్కువగా హోల్స్ ఫ్యాబ్రిక్ మీద ఎక్కువగా ఉంటే మంచి ఫ్యాబ్రిక్, ఇట్స్ గుడ్ ఫ్యాబ్రిక్ అని. తక్కువగా హోల్స్ ఉంటే చీప్ క్వాలిటీ అని మనం గెస్ చేయొచ్చు అంట. ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఇది తెలియని పాయింట్ కదా. నెక్స్ట్ పీవీసీ. పీవీసీ అంటే పాలివెనైల్ క్లోరైడ్. ఈ ఫ్యాబ్రిక్లో మనకి ప్లాస్టిక్ అనేది ఎక్కువగా కలుస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ మనం ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఎక్కువగా వింటర్స్లో, లైక్ రెయిన్స్ పడేటప్పుడు యూస్ చేస్తే క్లాతింగ్ ఇదే, లైక్ రెయిన్ కోట్స్, ఇంకా బూట్స్, ఇలా చాలా ఉంటాయి కదా. లైక్ వాటర్ ప్రూఫ్, వాటర్ ఎక్కువగా పోకుండా ఆపే ఫ్యాబ్రిక్ ఇది పీవీసీ. నెక్స్ట్ వచ్చేసి స్పాండెక్స్. ఇది ఏంటి అంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బాడీ హగ్గింగ్ ఉంటుంది. లైక్ స్పోర్ట్స్ వేర్, ఇన్నర్ వేర్, ఈ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్ని ఈ ఫ్యాబ్రిక్తో రెడీ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి హెంప్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి హెంప్ ప్లాంట్ నుంచి. ఫ్యాబ్రిక్ ఒక నేమ్ అండ్ ప్లాంట్ సేమ్, హెంప్. ఈ ఫ్యాబ్రిక్ వల్ల మనం ఎక్కడ యూస్ చేస్తామంటే రోప్స్ కానీ, సెయిల్స్ కానీ చాలా రఫ్గా, దాన్ని మనం తెలుగులో ఏమంటాము, పురుకోసు అంటారు. మనం రోప్స్ కట్టుతాం కదా, ఆ ఫ్యాబ్రికే ఇది హెంప్ ప్లాంట్ నుంచి మనకి హెంప్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డెనిమ్. ఇది కూడా మనకి లగ్జరీ కేటగిరీకే వస్తుంది. లైక్ డెనిమ్ ఒక లగ్జరీ ఫీల్ వస్తుంది కదా. మనం దీని నుంచి డెనిమ్ జాకెట్స్, డెనిమ్ కోట్స్, డెనిమ్ డ్రెస్సెస్, డెనిమ్ సూట్స్ వస్తున్నాయి ఈ మధ్య. చాలా వెరైటీ ఈ మధ్య చాలా వచ్చేస్తుంది. డెనిమ్ అనేది మనకి చాలా లగ్జరీ ఫీల్ వస్తుంది కదా డెనిమ్ ఫ్యాబ్రిక్ యూస్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి లెదర్ ఏంటి అంటే ఇది మనకి సమ్మర్లో వేసుకుంటే చాలా వేడిగా ఉంటుంది కదా. సమ్మర్లో వేసుకుంటే చాలా వేడిగా ఉంటుంది. సో మనం ఏ క్లైమేట్లో ఏ ఫ్యాబ్రిక్ వేసుకోవాలో మనం దాన్ని బట్టి చూస్ చేసుకోవాలి. ఇప్పుడు వింటర్లో మనం కాటన్ వేసుకోవాలి, ఎందుకంటే ఆ చలిని తట్టుకోలేదు. లైక్ కొంచెం వామ్ ఉండేది ఫ్యాబ్రిక్ అలాంటివి వేసుకుంటే బెటర్. సో లెదర్ వచ్చేసి మనం లెదర్ జాకెట్స్ కానీ, లెదర్ షూస్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ చేసుకోవచ్చు లెదర్ ఫ్యాబ్రిక్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి కత్రినా ఫ్యాబ్రిక్. ఇది మనకి చాలా కొత్తగా ఉంది కదా. లైక్ దీని యూజెస్ మనకి తెలిసిందే, బట్ ఈ ఫ్యాబ్రిక్ కత్రినా ఫ్యాబ్రిక్ అంటారని మనకు తెలియదు అంతే. ఈ మెటీరియల్ మనకి సింథటిక్ కేటగిరీకి వస్తుంది. లైక్ ఈ మెటీరియల్ యూజ్ చేస్తే మనం స్కూల్ డ్రెస్సెస్ కానీ, లైక్ యూనిఫామ్, వర్క్ వేర్, ఇలా ప్రొఫెషనల్ వేర్ ఉంటుంది కదా, అలాంటి టైంలో ఈ కత్రినా ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేస్తారు. వచ్చేసి కాశ్మీరీ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే కాశ్మీరీ గోట్స్,
ఇంకా కొన్ని గోట్స్ నుంచి ఈ ఫ్యాబ్రిక్ తీసుకొస్తారంట. ఇది మనకి సిల్క్ లాగానే కనపడుతుంది, బట్ ఇట్స్ నాట్ యాక్చువల్ సిల్క్. అది అనేది చాలా థిన్గా అండ్ వెరీ ఫైన్, అంటే చాలా సన్నగా ఇలా ఉంటుందంట, ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వచ్చేసి వెల్వెట్. వెల్వెట్ అంటే అదొక లగ్జరీ ఫ్యాబ్రిక్ సైడ్, లగ్జరీ కేటగిరీ నుంచి వస్తుంది. లైక్ అప్పట్లో మనం చాలా ఉమెన్ డ్రెస్సెస్, ఫ్యాషన్ డ్రెస్సెస్ యోక్ పార్ట్లో వెల్వెట్ వేసుకొని కిందంతా సాటిన్ కానీ క్రేప్ కానీ అలా గేర్ వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకునే వాళ్ళం కదా అప్పట్లో. ఇప్పుడు కూడా యూస్ చేస్తున్నారు, బట్ అప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం తక్కువే. అదే అనేది వెల్వెట్. నెక్స్ట్ ముస్లిన్ ఫ్యాబ్రిక్. ఇది ఏంటి అని అంటే, నెక్స్ట్ వచ్చేసి ముస్లిన్ ఫ్యాబ్రిక్. ఇది ఏంటి అంటే చాలా స్మూత్గా, చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేస్తుంది. లైక్ ఈ ఫ్యాబ్రిక్ యూస్ చేసుకొని మనం బ్లాంకెట్స్ కానీ బేబీ క్లాతింగ్ చాలా సెన్సిటివ్ కదా బేబీస్. సో ఈ ఫ్యాబ్రిక్ యూస్ చేసి వాళ్ళకి కావాల్సిన క్లాతింగ్ కానీ బ్లాంకెట్స్ కానీ ఇలా ఈ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తారు. సో నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి కంటెంట్ ఇంకా ఏమైనా కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఆ కమెంట్స్ బట్టి నేను వీడియోస్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.